మా రాష్ట్ర విడిపోయిన తర్వాత నిన్న ప్రప్రదంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. విశాఖకు సంబంధించిన 2 విషయాలు మీతో ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఇప్పుడు దాకా దానికి గ్రాంట్ కింద 130 కోట్ల వరకే ఇస్తాం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నో డిపార్ట్మెంట్లో వారికి సరైన స్టాఫ్ లేక రిక్రూట్మెంట్ చేసుకోలేని పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. వాళ్ళకి సుమారు జీతాలు కానీ లేకపోతే పెన్షన్స్ కానీ సుమారు 100 కోట్ల పైన బడ్జెట్ ఉన్నా సరే బ్లాక్ గ్రాంట్ కింద ప్రతి సంవత్సరం కూడా 130 కోట్ల రూపాయలు మాత్రమే వస్తూ ఉంది. ఈ పరిస్థితిని అంతా కూడా గమనించి ప్రస్తుతం 292 కోట్ల రూపాయలు చేర్చడం అనేది భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది. ముందు ఈ విశ్వవిద్యాలయం అన్ని రంగాల్లో కూడా మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా విమ్స్ ఏదైతే ఉందో మనం 60 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అంత ముందు వారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ కేవలం 12.5 కోట్లతో సరిపెట్టడం జరిగింది. దీన్ని 60 కోట్లు తీసుకెళ్ళినట్టయితే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అతి పెద్ద నగరం, ఈ రోజున 20 లక్షల మంది జనాభా ఉన్నారు. మనకి ఇటే ప్రభుత్వ పరంగా కేజీహెచ్ తప్పితే మిగిలిన వసతులు లేవు. కాబట్టి ఈ విమ్స్ని వెంటనే నిధులు 60 కోట్లు ఇచ్చి వెంటనే దాని కార్యకలాపాలన్నింటినీ కూడా తీసుకొచ్చినట్టయితే ఈ ప్రాంతం వారందరూ కూడా ఆరోగ్యపరంగా వారికి వసతి కలుగుతుంది. కాబట్టి అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో 60 కోట్లకి పెంచాలని చెప్పి బడ్జెట్ పూర్తయ్యేటప్పుడు అనౌన్స్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం.